నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అదేనండి విజయనగరం కుర్రాడు. విజయనగరం కుర్రాడు అనగానే మనకి సినిమాటోగ్రాఫర్ సాయి గారు, శ్రీ సాయి కుమార్ గారు గుర్తొస్తారు. ఆయన చాలా సినిమాలో వర్క్ చేశారు. అండ్ రీసెంట్‌గా 'ది ట్రయల్' మూవీతో మంచి హిట్ అందుకున్నారు వాళ్ళ మూవీ టీమ్ అంతా. సో, ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హలో. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సాయి గారు, నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి మీకు కాల్ చేయగానే వచ్చినందుకు. అండ్ ఇంకోటి, అసలు విజయనగరం కుర్రాడు ఏంటండి అసలు? అంటే ఒకప్పుడు అది మొత్తం ట్రెండింగ్ అయిపోయింది విజయనగరం కుర్రాడు. ఎవరా విజయనగరం కుర్రాడు అని మేము అప్పుడు సెర్చ్ చేయడం స్టార్ట్ చేసామనమాట. అసలేంటి విజయనగరం వెనకాల ఏమైనా స్టోరీ ఉందా? స్టోరీ ఏం లేదు. యాక్చువల్లీ నా బర్త్ ప్లేస్ విజయనగరం యాక్చువల్లీ. ఓకే. సో నా నేటివ్ ప్లేస్ మొత్తం పెరిగి స్కూలింగ్, కాలేజ్ అంతా కూడా విజయనగరం అయింది. సో నేను అక్కడి నుంచి రావడం వల్ల విజయనగరం కుర్రాడు అని మమ్మల్ని అందరూ పిలుచుకుంటా ఉంటారు. ఓకే. అంటే విజయనగరం అంటే విజయనగరం, రాజమండ్రి, వరంగల్ ఇవన్నీ నార్మల్‌గా అక్కడి నుంచి హీరోసో, సింగర్సో వాటెవర్ ఇట్లా వస్తా ఉంటారు యాక్టర్స్. అంటే ఏంటి ఈ విజయనగరం కుర్రాడు స్పెషాలిటీ? స్పెషాలిటీ ఏం లేదండి. నేనంటే లైక్ విజయనగరం నుంచి డైరెక్ట్‌గా హైదరాబాద్ వచ్చేసాను. ఇంట్లో సపోర్ట్ లేకుండా డైరెక్ట్‌గా హైదరాబాద్ వచ్చి సినిమాటోగ్రఫీ నేర్చుకొని డైరెక్ట్ సినిమాటోగ్రఫీ ప్రెజెంట్ 4 మూవీస్ చేస్తున్నా కదా! ఓకే. సో ఒక అలా పిలిచారు అంతే. అట్లా పడిపోయింది ఇంకా. అంటే బేసిక్‌గా సినిమా ఇండస్ట్రీ అంటే చాలా మంది పేరెంట్స్ ఒప్పుకోరు. ఎందుకు మనకి సెట్ అవ్వదు. మంచి మంచి హీరోస్ ఫ్యామిలీసే ఉండలేకపోతున్నారు అందులో. నువ్వెందుకు అనేసి అన్నారా? లేదు మీ పేరెంట్స్ ఎంకరేజ్ చేసారా? లేదు వద్దనే అన్నారు యాక్చువల్లీ. ఫస్ట్ అయితే వద్దనే అన్నారు. ఓకే. అయితే లేదు నాకెళ్ళాలని ఉంది, నాకు చేయాలని ఉందని చెప్పి ఇంకా వాళ్ళు వద్దంటున్నా సరే నేను ఫోర్స్‌ఫుల్‌గా వచ్చేసాననమాట. ఓకే. అంటే మీ స్టడీ అంతా అక్కడేనా? మొత్తం స్టడీ, స్కూలింగ్ అంతా అక్కడే. అక్కడేనా? ఓకే. మీరు ఫస్ట్ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? ఏ మూవీతో మీ జర్నీ స్టార్ట్ అయింది? ఇదెలా అంటే స్టార్టింగ్ నేను 2016 ఇంట్లో గొడవపడి వచ్చేసాను. ఓకే. వచ్చిన తర్వాత ఆహ్, చాలా ట్రైల్ చేశాను. స్ట్రగుల్ ఉంటది. 100% స్ట్రగుల్ ఉంటది ఇండస్ట్రీ అంటేనే. సో, చాలా స్ట్రగుల్ తర్వాత ఒక బ్రేక్ వచ్చింది. ఏంటి అంటే నాకు ది ఫోకస్ పుల్లర్ నగేష్ అని ఒకతను ఉంటారు. ఓకే. సో, ఆయన నాకు పరిచయం అవ్వడం. అన్న ఆల్మోస్ట్ ఇంకా క్లోజ్ నా బ్రదర్ కన్నా ఎక్కువ మాట అలా. ఓకే. ఆయన ఒక సినిమాటోగ్రాఫర్ యువరాజ్ గారని చెప్పి ప్రెజెంట్ 'సార్' మూవీ ఇవన్నీ మూవీ చేశారు కదా! ఓకే. ఆయన దగ్గర జాయిన్ చేశారు. సో 'సార్' మూవీ దగ్గర నేను జాయిన్ అయ్యి కరెక్ట్‌గా 'కృష్ణగాడి వీరబ్రహ్మ కథ' ఎండింగ్‌లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి వర్క్ చేస్తుండగా ఇక్కడ ఆ మూవీ అయిపోయింది. సో ఆ మూవీ అయిపోతే సార్ పిలిచి "అరే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఇది" అని అడిగారు. అడిగితే "ఏమో చూడాలి సార్ ఇంక మీతోనే ట్రావెల్ అనే విధంగా నేను ఉన్నానన్నమాట. ఇంకెవరు తెలీదు నాకు. నగేష్ అన్న ఆ టైంకి నగేష్ అన్న యువరాజ్ గారే. ఓకే. ఇంకెవరు తెలీదు నాకు. అయితే నాకు టైం పడుతుందిరా ఇంకొక మూవీ. అయితే నువ్వు మా సార్‌దే సీనియర్ దేవరాజ్ గారిది ఇంకో మూవీ స్టార్ట్ అవుతుంది. సో నువ్వు అక్కడికి వెళ్ళిపో అని చెప్పి నన్ను అక్కడ పంపించారన్నమాట. ఓకే. ఆయన దేవరాజ్ గారు. నా ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ అయితే అదే ఫస్ట్ మూవీ 'ఈడ్ గోల్డ్ హై' సునీల్ గారిది. ఓకే. సునీల్ మూవీ 'ఈడ్ గోల్డ్ హై' దానికి లాస్ట్ అసిస్టెంట్ నుంచి ఆ సినిమా ఎండింగ్ అయ్యేసరికి ఫస్ట్ అసిస్టెంట్ వరకు ట్రావెల్ అయ్యాను అలా. ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఆ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ యువరాజ్ సార్ దగ్గరికి వచ్చేసాను లైవ్ సినిమాకి వచ్చి అక్కడ వర్క్ చేసి ఆ తర్వాత అవుతున్న ప్రాసెస్‌లోనే దేవరాజ్ సార్ నుంచి రండి సార్ దగ్గరికి తీసుకెళ్ళిపోయారు నన్ను. రండి సార్ దగ్గర రంగస్థలం, సైరా వర్క్ చేసి సైరా అయిపోయిన తర్వాత సైరా ఇంకా ఆల్మోస్ట్ ఎండింగ్ ప్లేసెస్‌లో ఉండేటప్పుడే నేను చెన్నై మైండ్ స్క్రీన్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయిపోయాను. ఓకే. ఇన్స్టిట్యూట్ అంతా 6 మంత్స్ కోర్స్ అది. ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత 6 మంత్స్ కోర్స్ జాయిన్ అయ్యి 6 మంత్స్ కోర్స్ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా బయటికి రాగానే 'శశ్వత్' అనే సినిమా చేశామన్నమాట. ఓకే. దాని బిఫోర్ ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. నేను డైరెక్టర్ కలిపి 'యదా' అని ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. ఓకే. సో ఆ షార్ట్ ఫిల్మ్ నచ్చి ప్రొడ్యూసర్స్ నుంచి ఆ సినిమా ఇచ్చారు. అంటే బేసిక్‌గా ఇండస్ట్రీకి ఎవరొచ్చి ఎదగాలన్నా కూడా చాలా కష్టపడాలి. అండ్ అంత ఈజీగా నమ్మరు. సో, ఫస్ట్ మీరు ఇంతకుముందు షార్ట్ ఫిలిమ్స్ చేసినవి లైక్ ఎవరి దగ్గరకొచ్చారు? ఆ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయ్యి వీళ్ళ దగ్గరికెళ్ళి ఒక పలానా పర్సన్ దగ్గరికెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చూస్తా ఉంటాం మనం బేసిక్‌గా. సో, అట్లా అంటే ఆ షార్ట్ ఫిల్మ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఏంటి? అంటే నేను చేసినవి బయటికొచ్చి అలా ఏం అవ్వలేదు. నాకు నార్మల్ వైజాగ్‌లో ఉండేటప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేయడం, ఇప్పుడు అప్పట్లో షార్ట్ ఫిల్మ్స్ అంటే మంచి ఇది ఉండేది కదా! అవును. సో ఇప్పుడంటే కొంచెం ఇప్పుడు కామన్ అయిపోయింది కానీ అప్పట్లో షార్ట్ ఫిల్మ్స్ కొంచెం ఒక ఇది ఉండే పక్కా ప్రొఫెషనల్ సినిమా ఎలా చేస్తున్నారో సినిమా కన్నా దారుణంగా చేసేవారు. ఓకే. సో అలా చేస్తున్న టైంలో మేము వైజాగ్‌లో చాలా షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ అలా ఉండి సరే ఇంకా ఒకానొక టైంలో ఇంకా సినిమాకెళ్ళాలి ఇంకా నేను.
షార్ట్ ఫిల్మ్స్ వద్దు అనే విధంగా డైరెక్ట్గా వచ్చేసాను. అంతేగాని షార్ట్ ఫిల్మ్స్ వల్ల నేను ఇటు వచ్చానని అది అట్లేం లేదా? ఓకే. అంటే ఇండస్ట్రీలో ఇంతకు ముందు నీకు పరిచయాలు ఉన్నాయా? అసలు లేవా? జస్ట్ ఆయన. ఎనీ జీరో నాలెడ్జ్ వచ్చేసాను ఇక్కడికి. ఓకే. నిజంగా లక్ అనేది కొంతమందికే వరిస్తుంది. అట్లా మీకనమాట. అంటే చాలామంది ట్రై చేస్తా ఉంటారు. ఇంకా ఆగిపోతా ఉంటారు. వద్దనుకుంటారు. కొంతమంది ఇంకా ట్రై చేస్తూనే ఉంటారు. అలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. అట్లా చాలా స్ట్రగుల్స్ పడ్డారనమాట. సో, ది ట్రయల్. హ్మ్. సో, ఆ మూవీ ఎలా వచ్చింది మీ దగ్గరికి ఆఫర్? ఆ! ఇది ఇది కొంచెం టాస్కీయే. ఎలా అంటే నేను 'శశివదనే' మూవీ చేస్తున్నా. ఓకే. 'శశివదనే' చేస్తున్నా. సో, 'శశివదనే' గ్యాప్స్ వస్తున్నాయి. సో, ఒక షెడ్యూల్ చేసాము, గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇంకో షెడ్యూల్ చేసాం, గ్యాప్ వచ్చింది. సెకండ్ షెడ్యూల్ గ్యాప్‌లో ఏంటంటే ఈసారి కొంచెం ఒక 2-3 మంత్స్ గ్యాప్ ఎక్కువ వచ్చింది. ఓకే. సో, గ్యాప్ ఎక్కువ వస్తే ఈలోపు ఈ ఫస్ట్ షెడ్యూల్ అయింది కదా! సో, ఫస్ట్ షెడ్యూల్ అయిన ఫుటేజ్ కట్ చేసి నార్మల్ చిన్న చిన్న ఫ్రేమ్స్ అవన్నీ పెట్టుకొని అలా పెట్టుకొని ఉన్నప్పుడు రామ్ గాని అని చెప్పి నాకు ఒక డైరెక్టర్ పరిచయం అయ్యాడు. ఓకే. ఎలా అంటే జశ్వంత్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, కామన్ ఫ్రెండ్. తను వీళ్ళందరూ కలిసి మూవీ సర్చింగ్లో ఉన్నారు. సో, రామ్ గని అని అతను నాకు పరిచయం అయ్యాడు. పరిచయం అయ్యి ఇలా అనుకుంటున్నాము. అప్పటికి నన్నని చెప్పలేదు, నన్నని చెప్పలేదు. సో, వాళ్ళు సర్చింగ్లో ఉన్నారు గట్టిగానే. సో, వాళ్ళకి అప్పటికే మూవీ ఓకే అయింది. ఈ ట్రయల్ మూవీ అప్పటికే ఓకే అయిపోయింది. సో, స్టారింగ్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత డిఓపి ఎవరంటే ఒక కొంచెం పెద్ద నేమ్, పెద్దోళ్ళకి వెళ్దాం అని ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. ఓకే. సో, అప్పుడు మనకని కాదు, నేను వదిలేసాను పెద్దగా. అంటే మనది కానప్పుడు మనం పట్టించుకోం కదా. కానీ అప్పటికే స్టోరీ అంతా తెలుసు. రామ్ అయితే ఇంత బండిల్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. తను ఏంటంటే ఈ సినిమా కోసం ప్రిపరేషన్స్ చాలా చేసుకుని వచ్చాడు. ఓకే. ఏ టైంలో ఏ షాట్ చేయాలి, ఏ టైప్లో చేయాలి, ఎవ్రీథింగ్ మీరు రాసుకుంటారా అట్లా? ఓకే. కంప్లీట్గా ప్రీ వర్క్ చేస్తాం. ప్రీ వర్క్ అంటే ఎలా చేస్తామంటే నార్మల్గా అందరికీ ఏం తెలుసు, ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంటే మనం బోర్డ్ స్కెచెస్ ఇవన్నీ అలాగే కాకుండా డిఓపికి కూడా చాలా ప్రీ వర్క్ ఉంటుంది. ఇదంతా కూడా నేను మా యువరాజ్ సార్ దగ్గర నేర్చుకున్నా. ఎలా అంటే ప్రతిది కూడా సీన్ ఉంటుంది కదా, సీన్కి రిఫరెన్స్ ఏంటి, ఓకే. ఏ టైప్ ఆఫ్ లైటింగ్లో వెళ్తాం, దానికి మూవీ రిఫరెన్సెస్ తీసుకుంటాం, దాన్ని బిఫోర్ ఎడిట్ కట్ చేసుకుంటాం, తర్వాత దాన్ని పింట్రెస్ట్లో ఎన్ని ఇమేజెస్ అంటే అన్ని ఇమేజెస్ అన్ని తీసుకొని దాని లైటింగ్ ప్యాటర్న్స్, ఎలాంటి ప్యాటర్న్ వెళ్తే బాగుంటుంది. సో, ఇలాగంతా మేము రిఫరెన్స్ వర్క్ చాలా చేస్తాం ఇంట్లో. ఓకే. సో, ఇదంతా నాకు యువరాజ్ సార్ దగ్గర, నేను యువరాజ్ సారు లైకి వీటికి వాటికి చేసిన అది నాకు చాలా హెల్ప్ అయింది మూవీస్కి, రిఫరెన్స్ వర్క్ ఎక్కువ చేయడం వల్ల. సో, అలా రిఫరెన్స్ చేసుకొని ఉన్నప్పుడు తర్వాత ఏమైందో కొన్ని కండిషన్స్ వల్ల బడ్జెట్ లోలో వెళ్ళాలి, కంప్లీట్లీ లోలో వెళ్ళాలి బడ్జెట్ అనే ఇది వచ్చింది. సో, ఓకే, ఇది ఎలాగైనా చెయ్యాలి అని మ్యాటర్లో డిఓపి పెద్దలకి వెళ్తే ఆటోమేటిక్గా రెమ్యునరేషన్స్ లైటింగ్స్ ఇవన్నీ ఎక్కువ అయిపోతాయి కదా. సో, అలా కాదు అని చెప్పి ఇంకా నన్ను ట్రై చేస్తానని రాము, అప్పటికే నాది ఇంకా ఏం రిలీజ్ అవ్వలేదు, నాది ఫస్ట్ మూవీ అప్పుడు ఒకటే షెడ్యూల్ అయింది. ఓకే. సో, తను డేర్ చేశాడు నన్ను. ఓకే, నిన్ను సాయం పెట్టుకుంటా అని చెప్పి డేర్ చేసి నన్ను పెట్టుకొని డైరెక్ట్గా ఎలా అంటే మేము బిఫోర్ మాట్లాడుకున్నాం, అంతా అయింది. నాకు ప్రొడ్యూసర్స్కి సింక్ లేదు, అంటే తెలియదు, కనీసం ఐ కాంటాక్ట్ కూడా లేదు, ఫోన్ కాంటాక్ట్ కూడా లేదు, ఒకసారి కూడా మాట్లాడలేదు. అంతా రామ్ ఓకే అన్నాడు. ఈ ఆర్టిస్టులు ఎవరిని చూడలేదు. డైరెక్ట్గా ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ ఇది ఎలా అయిందంటే హెక్టిక్ మూమెంట్కి వచ్చింది. ఇంకొక 3-4 డేస్లో షూట్కి వెళ్ళాలి. ఓకే. అలా ఒక 3 డేస్ ముందు నన్ను కలిశారు. ఇంకా అప్పుడే ఓకే చేసి దాని బిఫోర్ మా ఇంట్లోనే మొత్తం ప్రీ వర్క్ చేసుకొని డైరెక్ట్గా వైజాగ్ వెళ్ళాం. షూట్ వైజాగ్లో, నేను మాదాపూర్లో ఉంటాను. ఓకే. మాదాపూర్లో మేము అంతా ప్రీ వర్క్ చేసుకున్న వాళ్ళ ఇంట్లో అయిపోయిన వెంటనే ఇంకా డైరెక్ట్గా వైజాగ్ వెళ్ళాం. వైజాగ్ వెళ్ళగానే ఆఫీస్కి వెళ్ళాం, ప్రొడ్యూసర్ ఆఫీస్కి వెళ్ళగానే ఇంకా అప్పుడు యుగరామ్ నాకు ముందే తెలుసు, షార్ట్ ఫిల్మ్స్ అప్పుడే తెలుసు. ఓకే. వెళ్ళగానే యుగరామ్ని కలగానే తర్వాత ఆ అమ్మాయి ఇంకా రేపు షూటింగ్, ఈరోజు నైట్ అమ్మాయి వచ్చింది, హీరోయిన్. అయ్యా. నార్మల్గా ఏంటంటే మేకప్ టెస్ట్ ఇవన్నీ టెస్ట్ చేస్తాం. అయితే డైరెక్ట్గా అప్పుడే వస్తే ఎట్లా అంటే మేకప్ కి తగ్గట్టుగా మీరు లొకేషన్స్ పెట్టుకుంటారా? అలాగే ఉండదు. మేకప్ టెస్ట్ ఎలా చేస్తామంటే ఇప్పుడు అమ్మాయి ఫేస్ ఉంటుంది కదా, అమ్మాయి ఫేస్కి ఎలాంటి టైప్ ఆఫ్ మేకప్ వేస్తే క్యూట్గా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు నార్మల్గా మేకప్ చేస్తే మొత్తం ఆ నార్మల్ మేకప్ ఏంటంటే చూడడానికి బాగానే ఉంటుంది, కానీ మనం చేసే లైటింగ్స్ బట్టి మేకప్ వేరియేషన్ కూడా చాలా వస్తుంది. సో, మనం చేసే లైటింగ్ ప్యాటర్న్ మైండ్లో పెట్టుకొని వాళ్ళ మేకప్ ఎట్లా ఉంటే బాగుంటుంది అనే విధంగా మేము ఫిక్స్ చేస్తాం. సో, మేకప్ టెస్ట్ ఎలా చేస్తామంటే మేము బేసిక్గా లైట్స్ అనేవి మేము పెట్టుకుని మా లైటింగ్ రెగ్యులర్ ప్యాటర్న్, ఈ సినిమాకి ఈ ప్యాటర్న్లో వెళ్తున్నామని ఫిక్స్ అవుతాం కదా. సో, ఈ ప్యాటర్న్ ఫిక్స్ అయినప్పుడు ఈ ప్యాటర్న్ లైటింగ్ చేసుకొని ఆ అమ్మాయికి మేకప్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఓకే, కట్స్ ఇవ్వాలా లేకపోతే ఫ్లాటా లేకపోతే ఈ ఉంటాయి కదా కాంటోర్స్, ఇవన్నీ చెక్ చేసుకొని ఆ మేకప్ ఫిక్స్ చేస్తాం అన్నమాట. మేకప్ మ్యాన్కి ఇలాగే కంటిన్యూగా డైలీ కావాలి, సో ఆ మేకప్ని తీసుకుని రామని చెప్తాం అన్నమాట. సో అది లేకుండా డైరెక్ట్గా
ఆ రోజు ఈవినింగ్ వచ్చింది అమ్మాయి. ఈవినింగ్ రాగానే అప్పటికప్పుడే మేకప్ టెస్ట్, అప్పటికప్పుడే లుక్ టెస్ట్, అప్పటికప్పుడే వీళ్ళ డైలాగ్ టెస్ట్, అప్పటికప్పుడే ఎక్స్‌ప్రెషన్స్ అమ్మో! అన్నీ అమ్మాయి మీద ప్రయోగం అన్ని ప్రయోగాలు చేశారన్నమాట. లైన్‌గా వన్ బై వన్ ఆల్మోస్ట్ మేము 6కి స్టార్ట్ చేస్తే క్లోజ్ అయ్యేసరికి 10 అయింది. వామ్మో! అంటే అన్నీని ఇంకా ఆల్మోస్ట్ మేము ఫోటో షూట్స్ ఏంటి ఆఖరికి నాకు ఇది ఇక్కడ ఎలా అంటే మెమరబుల్ మూమెంట్. ఫోటోస్ తీయడానికి లైట్ లేదు. ఆ టైంలో లైట్ తీయడానికి సరిపోవట్లేదు. నాకు మేకప్ టెస్ట్ తెలియట్లేదు. నేచురల్ లైట్‌లో చూడాలి. ఇంకా లైట్ క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఆ టెర్రస్ పైకెక్కి టెర్రస్ పైన ట్యాంక్ ఉంటే టైంకి పైకెక్కి అమ్మాయి ఎక్స్‌పైర్ అవన్నీ చూసి అప్పుడే లైట్ అక్కడే వస్తుంది సన్‌లైట్ మాట. ఓకే. సో, ఆ అమ్మాయిని అలా ఎక్కించి చాలా చేసాం. అంటే ట్రయల్ మూవీ కంప్లీట్‌లీ ఒక టెక్నికల్ వైస్‌గా చేసాం. ఓకే. మేము చేసిన డేస్ కూడా డ్యూరేషన్ 18 డేసే. ఎక్కువ చేయలేదు. 18 డేస్ హార్డ్‌లీ. ఓకే. 18 డేస్‌లో మూవీ కంప్లీట్ చేసాం. సో, ఎలా అంటే సెట్ ఏసాం. ఇంట్రోగేషన్ సెట్ ఏసాము. సో, సెట్ ఏయడానికి ఒక 3 డేస్ గ్యాప్ తీసుకొని క్రూ అంతా అక్కడే ఉన్నాం. క్రూ అంతా అక్కడే ఉంది. కెమెరా కూడా అక్కడే ఉన్నాయి. అన్నీ అక్కడే ఉండి సెట్ ఏసాం. సెట్ ఏసుకొని నేను, డైరెక్టరు నేనంటే ఓ పక్క పెయింట్లు ఏసుకుంటుంటే డైరెక్టర్ స్టిక్కరింగ్ పీకుతా ఉన్నాడు లైట్స్‌వి. సో, అందరూ కంబైన్ చేసుకొని చేసాం. చిన్నవాళ్ళు అన్నప్పుడు ఆటోమేటిక్‌గా అంత ప్రొడక్షన్ వాల్యూస్ ఏమి పెద్దగా పెట్టరు. నార్మల్ ఆయన ఉన్నంత వరకు వాళ్ళు బాగా హ్యాపీగా చేశారు. ఈవెన్ ప్రొడ్యూసర్ కూడా మాతో పాటు కూర్చొని ఉంటారు ఫ్లోర్‌లో. ఓకే. అలాగా అప్పుడేంటంటే లైట్స్ గాని ప్రతిది కూడా అసిస్టెంట్ డైరెక్టర్‌లే లైట్స్ తెచ్చేవారు. ఓకే. లైట్స్ అంటే మామూలుగా మేము ఎలా అంటే ప్రాక్టికల్‌గా ఎక్కువ లైట్స్ వాడొద్దని మేము ఫిక్స్ అయ్యామన్నమాట. ఎక్కువ లైట్స్ వాడొద్దు, తక్కువ లైట్స్‌లోనే చేయాలి అని విధంగా ఫిక్స్ అయ్యి, సరే దీన్ని ఎలా చేద్దాం అని ప్లాన్ చేసి సార్ట్ అవుట్ చేస్తే, ఇంకా పైన హోల్ పెట్టించి దాని మీద ఫ్యాబ్రిక్ అక్రిలిక్ షీట్ ఉంటాయి కదా! అక్రిలిక్ షీట్స్ ఏపించి దానిపైన ట్యూబ్‌లైట్స్ ఉంటాయి కదా! ఎల్ఈడీ ట్యూబ్‌లైట్స్ అవి ఒక 30 పెట్టించాం. ఓహో! సో, అదేంటంటే అది హోమ్ పవర్‌లో రన్ అయిపోతది అదంతా. ఓకే. సో, అది హోమ్ పవర్‌లో రన్ అయ్యేటట్టు పెట్టేసి దానికి కనెక్షన్స్ ఇచ్చేసి ఇంకా అదే మెయిన్ లైట్ మాట నాకు. ఓకే. ఇంకా ఒకే ఒక లైట్ స్కై ప్యానెల్ ఒకటే ఒక లైట్ పెట్టుకొని మొత్తం ఆ ఇంట్రోగేషన్ సీన్స్ అన్నీ కూడా ఫాస్ట్‌గా కంప్లీట్ చేసాం. సో, బడ్జెట్ వైస్‌గా కంట్రోల్ చేయొచ్చు అనే విధంగా. అదొకటి. తర్వాత ఇంకా డబుల్ కెమెరా యూజ్ చేసాం అప్పుడు. ఎందుకు డబుల్ కెమెరా యూజ్ చేసామంటే ఇప్పుడు ఇలా ఉన్నాం కదా! సో, సజెషన్స్ పెట్టేటప్పుడు ఒక సజెషన్ పెట్టి మళ్ళీ సజెషన్‌కి వచ్చి సరే సేమ్ చేయాలి కదా! సో, అలా కాదు. ఆ కెమెరా పెట్టి అక్కడ సజెషన్ పెట్టి ఇక్కడ నాకు సజెషన్ పెట్టేస్తాం. ఈ కెమెరా ఈ అమ్మాయికి సజెషన్ పెడితే ఒకేసారి సీన్ హ్మ్. వెళ్ళిపోతది అనే విధంగా ప్లాన్‌లో మేము డబుల్ కెమెరా పెట్టి యూజ్ చేసి ఒక సీన్ ఇప్పుడు మామూలుగా ఇక్కడ కూడా కొన్ని సిట్యుయేషన్స్ నేను ఎలా ఫేస్ చేయాలంటే ఆ కెమెరా సజెషన్ పెడతాం కదా! సో, ఆటోమేటిక్‌గా కెమెరా ఇక్కడికి మీరు ఇటు రావాలి. సో, నాకు ఫేవర్‌గా ఉండాలి ఆ కెమెరా సజెషన్. ఈ కెమెరాకి అలా ఉండదు మళ్ళీ. అప్పుడు ఏమవుతదంటే మీరు కంప్లీట్‌లీ ఆపోజిట్ అయిపోతది. సో, ఏం చేసాం ఆ అమ్మాయి పొజిషన్ ఇక్కడ, లుకింగ్ పొజిషన్ ఇక్కడ, ఈ అబ్బాయి లుకింగ్ పొజిషన్ ఇక్కడ. సో, క్రాస్ కనెక్షన్ చేసి ఆ కెమెరాకి వీళ్ళేంటంటే డైరెక్ట్ కెమెరా పక్కన ఒక పర్సన్ పెట్టి అక్కడ వాళ్ళకి ఎక్స్‌ప్రెషన్ చెప్పేలా పెట్టి అలాగా ప్లాన్ చేసి క్లోజ్ చేసామన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీ ఉందనుకో. సో, అప్పుడు ఎట్లా చేస్తారు? అంటే ప్రతి ఒక్కరి ఫేస్ రావాలి కదా! అవును. అదే అప్పుడేంటంటే వైడ్ ఉంటది. ఓకే. కంప్లీట్‌గా వైడ్ తీసుకుంటాం. ఒక వైడ్ పెట్టి కంప్లీట్‌గా వైడ్ తీసేసుకొని, ఆ వైడ్ తర్వాత ఎవరి ఇంపార్టెంట్ ఎక్స్‌ప్రెషన్స్ అని మిడ్‌లుంటాయి, క్లోజ్‌లుంటాయి. సో, కంప్లీట్‌లీ ఇదంతా షార్ట్ డివిజన్ బట్టి వెళ్ళిపోతా ఉంటది ఎవరు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఒక షాట్ ఉందనుకోండి. నైట్ అయింది. ఇప్పుడు దాన్ని ఎట్లా చేస్తారు? ఇంకా మార్నింగ్‌కి టైం లేదు మీకు ఎళ్ళిపోవాలి. సో, అలాంటి సీన్స్ ఎట్లా ఇంటీరియర్ అయితే ప్రాబ్లమ్ లేదండి. ఇంటీరియర్ అయితే కంప్లీట్‌లీ మన హ్యాండ్ ఓవర్‌లో ఉన్నట్టే. ఎందుకంటే లైటింగ్ చేసుకుంటాం కదా! సో, లైటింగ్ చేసేటప్పుడు ఏంటంటే డే అండ్ నైట్ ఇదేం పర్లేదు. ఇంటీరియర్ ఉన్నది అంటే అది డేని నైట్ చేయొచ్చు, నైట్‌ని డే చేయొచ్చు. మేము ఇందులో ట్రైల్‌లో కూడా చాలా చేసాం. ఎలా అంటే మిడ్‌నైట్ 2:00కి ఎర్లీ మార్నింగ్ సన్‌రైజ్ షాట్లు తీసాం. ఓకే. అలాగే లైటింగ్స్‌తో చాలా చేసాం. ట్రయల్ మూవీలో చాలా ఉంటాయి ఇవన్నీ గూడా. అండ్ నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ తక్కువ కదా! సో, వర్కింగ్ డేస్ తక్కువ అవ్వడం వల్ల నైట్స్, డేస్ అన్నీ గూడా ఒకే పాయింట్ ఆఫ్ టైమ్‌లోనే చేసాం. అండ్ మోర్ ఓవర్ సినిమా అంతా కూడా ఇంటీరియర్ ఉంటది. ఎక్స్‌టీరియర్ ఏమి ఉండదు. అంటే అమెజాన్‌లో కూడా లైక్ మంచి వ్యూస్ వచ్చాయి. మంచి వ్యూస్ వచ్చాయి. అండ్ 6th ట్రెండింగ్‌కెళ్ళింది. లో ఉంది. అవును. అండ్ ఇంకొకటి నందు గారిది అండ్ అవికా గోర్ ఆవిడది కూడా అగ్లీ స్టోరీ అని స్టోరీ గ్లిమ్స్ వచ్చింది. అవును. గ్లిమ్స్ వచ్చింది. సో, అంటే ఈ మూవీకి ఎట్లా అసలు? ఇది కంప్లీట్‌లీ డిఫరెంట్ అండి. ఇదేంటంటే ఒక థ్రిల్లర్ టైప్ ఇది. ఓకే. సస్పెన్స్ థ్రిల్లర్ టైపు. సో, డ్రామా ఉంటది. అన్నీ ఉంటాయి. సో, దీనికి కంప్లీట్‌లీ డిఫరెంట్ ఎళ్ళాం. ఎలా అంటే హౌస్‌లో ఇది కూడా కొన్ని ఫేసెస్‌లో ఎలా అంటే హౌస్‌లో షూటింగ్ ఉంది. 1 వీక్ హౌస్‌లో షూటింగ్ ఉంది. సో, దీన్ని కంప్లీట్‌లీ నో జనరేటర్‌తో చేద్దాం అని ప్లాన్‌లోనే చేసి ఓన్లీ హోండా జనరేటర్ పవర్ బ్యాకప్ కోసం, పవర్ పోతే బ్యాకప్ కోసం పెట్టుకున్నాం. అంతా హోమ్ పవరే. లైట్స్ అన్నీ కూడా ఎల్ఈడీ లైట్స్ తెచ్చుకున్నాం. ముందుగా చెక్ చేసుకున్నా లైట్స్ ఏం కావాలి ఏంటి, ఈ హోమ్ పవర్‌లో ఏమొస్తాయి. సో, చెక్ చేసుకొని ఓన్లీ ఆర్‌జీబీ ట్యూబ్స్ ఉంటాయి. సో, ఆర్‌జీబీ ట్యూబ్స్‌తోనే లైట్స్ అన్నీ క్లియర్ చేసుకొని
సో హోమ్ అంతా కూడా ఆ ఎపిసోడ్స్ హౌస్ ఎపిసోడ్ 1 వీక్ అంతా కూడా జనరేటరే లేదు. జనరేటర్ లేకుండా లైట్స్ ఓన్లీ ఎల్ఈడి లైట్స్‌తో షూట్ చేసాం. ఓకే. అంటే దీంట్లో కూడా చాలా కష్టం ఉండిద్దండి. అసలు చాలా మామూలుగా అంటే గాదు. ఇంకోటి మోర్ ఓవర్ ఏమవుతదంటే ఇప్పుడు లైట్స్ తక్కువ అవ్వడం మెయిన్ మ్యాటర్ పక్కన పెడితే, సో లైట్‌ని, కెమెరాని 2 బేస్ చేసుకొని లైట్స్ ఇంటెన్సిటీ అనేది క్రియేట్ చేయాలి. లేదంటే ఏమవుద్దంటే గ్రెయిన్స్ రావడం, లైట్ తక్కువైపోవడం, అండర్ ఎక్స్‌పోజర్, ఓవర్ ఎక్స్‌పోజర్ ఇవన్నీ ఉంటాయి. సో దాన్ని క్లీన్‌గా చేసుకోకపోతే దొరికేస్తాం. అంటే ఇప్పుడు నందు గారున్నారు, అవిక గారున్నారు. అండ్ ఇంకా ఇంతకు ముందు రామ్ చరణ్ గారితో వర్క్ చేశారు. చిరంజీవి గారితో వర్క్ చేశారు. అంటే వాళ్ళ వర్క్ ఎక్స్‌పీరియన్స్ మీతో ఎలా ఉండేది? అంటే ఇప్పుడు నేను 'రామ్ చరణ్' గారిదిని, 'చిరంజీవి' గారితో చేసేటప్పుడు నేను అసిస్టెంటే. సో ఓకే. మనకి వర్క్ ఎక్స్‌పీరియన్స్ అనేది అంత ఉండదు. ఏంటంటే సార్ ర్యాండీ సార్ ఏం చెప్తే అది నేను చేసుకుంటూ పోవాలి. ఓకే. సో అంతేగాని మనకి అంతే ఉండదు. కానీ వీళ్ళతో వచ్చేసరికి కంప్లీట్‌లీ డిఫరెంట్. నాకు నందన్నతో చాలా కంఫర్ట్. ఎలా అంటే నందన్న కొంచెం ఈ లైట్ యాంగిల్ ఇలా ఉంది. కొంచెం ఇలా చేసి అంటే ఓకే డార్లింగ్ నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళిపో నీకు ఎందుకు అంటే ఆయన కంప్లీట్‌లీ కెమెరామాన్‌కి చాలా సపోర్టివ్. నేను చూసిన పర్సన్స్‌లో చాలా సపోర్టివ్ నందన్న. ఓకే. ఎలా అంటే ఇప్పుడు చూసారు అలా లైట్‌కి తగ్గట్టు యాక్టింగ్ ఏంటంటే నార్మల్‌గా యాక్టింగ్‌లోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళు మనం చెప్పే కండిషన్స్ వాళ్ళకి ఏం ఐడియా ఉండదు. ఓకే. వాళ్ళు చేసుకునే మూమెంట్స్ బట్టి మనం చేసుకోవాల్సి వస్తది. అయితే మనకుండే రెస్ట్రిక్షన్స్ ఏంటి హౌస్ అవ్వడం వల్ల. సో మనకి స్పేస్ తక్కువ ఉంటది. హౌస్‌లో ఏంటంటే మనకి అంత ఫ్రీక్వెంట్‌గా లైట్లు పెట్టుకునే స్పేస్ ఉండదు. ఓకే. సో ఉన్న లైట్ అంతా పైనే ఉండాలి. ఎందుకంటే వైడ్‌గా షాట్స్ కంపోజ్ చేసేటప్పుడు అంత. సో మాక్సిమం పైన లైటింగే చేస్తాం. సో పైన లైటింగ్ చేసేటప్పుడు మనకి కొన్ని సార్లు లైట్ ఎక్స్‌పోజరు వీళ్ళు ఏమాత్రం ముందుకెళ్ళినా, బ్యాక్‌కెళ్ళినా లైట్ పోతా ఉంటది. సో అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని అన్నకి అన్న కొంచెం ఇలా ఉంటే ఇలా ఓకే ఇదేనా? ఓకే నేను చూసుకుంటా పో అని చెప్పి అదే పొజిషన్‌లో చేసేవాడు. సూపర్ అసల. నేను చూసిన వాటిలో డెడికేటెడ్ కూడా నందన్నే. ఎలా అంటే మన గ్లింప్స్ వచ్చింది కదా! సో గ్లింప్స్ చేసేటప్పుడు కంప్లీట్‌లీ రెయిన్ ఎఫెక్ట్. ఓకే. ఈవినింగ్ 6కి స్టార్ట్ చేసాం రెయిన్ ఎఫెక్ట్. మార్నింగ్ 2 వరకు చేసాం. మార్నింగ్ 2 వరకు కూడా అలా తడుస్తూనే ఉన్నాడు. అస్సలు ఎక్కడికెళ్ళదు. నెక్స్ట్ 3 డేస్ కంప్లీట్‌లీ కోల్డ్ అవుట్ మనిషి. ఎక్కడికెళ్ళదు. అక్కడే ఉన్నాడు. గొంతు మారిపోయింది. బాబోయ్! నెక్స్ట్ డే నేను చూస్తే నేను భయపడ్డాను. అన్న ఏంటన్నా చెప్తే ఏదో చేస్తాం కదా! లేదు నేను చెయ్యాలి డార్లింగ్ ఇవే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తాం అంటాడు. మాట్లాడతారా? నంబర్ 1 అసల. అంటే మేము చాలా మంది అంటే బయట నుంచి మేమేమింటాం అంటే కొంతమందికి ఇట్లా కొంచెం ఓవర్‌గా బిహేవ్ చేస్తా ఉంటారు. ఇట్లా అంటే కొంతమందికి రెస్పెక్ట్ ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవడము. అట్లాంటివి వింటా ఉంటాము. అంటే కొంతమంది అట్లుంటారా? లేకుంటే జెన్యూన్‌గానే ఉంటారా? జెన్యూన్‌గానే ఉంటారండి అందరూ గూడా. ఎందుకంటే మోర్ ఓవర్ నేను చూసినంత అందరిని కూడా నార్మల్‌గా అవిక గారు గాని, ఓకే. అవిక గారిని నేను యాక్చువల్లీ చూసేటప్పుడు బిఫోర్ మనకు అంత నాకు తెలీదు ఆవిడ. సో తెలియకపోతే నార్మల్‌గా ఉంటారేమో చిన్న యాటిట్యూడ్ ఉంటదేమో అని అనుకుంటాం. అవును. అసలు ఆవిడైతే కంప్లీట్‌లీ గ్రౌండ్ టు ఎర్త్. నందన్న గాని, అవిక గాని వీళ్ళందరూ కూడా గ్రౌండ్ టు ఎర్త్ కంప్లీట్‌లీ. అవిక గారైతే వచ్చే అక్కడ నెక్స్ట్ షాట్ ఉంది 5 మినిట్స్ ఓకే సార్ 5 మినిట్స్ అన్నాడు 5 మినిట్స్ అంటే ఓకే అక్కడే కూర్చుంటారు ఆవిడ. ఎక్కడికి వెళ్ళరు. క్యారవాన్‌కి కూడా వెళ్ళరు ఆవిడ. ఓకే. అక్కడే కూర్చుంటారు. కూర్చొని ఈవెన్ ఒకసారి అయితే కంప్లీట్‌లీ ఏడుస్తున్నారు. గ్లిజరిన్ పెట్టుకోవాలి. కంటిన్యూయస్‌గా పెట్టుకోవాలి. అది ఏమవుతుందంటే నేను కంప్లీట్‌లీ నాకు మొత్తం బ్యాక్‌గ్రౌండ్ అంతా ఔట్ ఆఫ్ ఫోకస్‌లో ఉండాలి. సో ఫుల్ ఓపెన్ ఎక్స్‌పోజర్ ఫుల్ ఓపెన్ చేస్తే ఔట్ ఆఫ్ ఫోకస్ అవుతది బ్యాక్‌గ్రౌండ్. సో ఫోకస్ పలకి చిన్న టాస్క్ అది 135 లెన్స్. ఓకే. సో టైట్ రేంజ్‌లో ఉండేటప్పుడు ఫోకస్ పలకి చిన్న టాస్క్. సో అది ఆల్మోస్ట్ ఒక 5-6 టేక్స్ వెళ్ళింది. సో 6 టేక్స్ అంటే 6 టైమ్స్ కూడా గ్లిజరిన్ పెట్టుకుంటూనే ఉండాలి. ఓకే. సో అది చాలా పెయిన్ వస్తుంటది. ఏడుస్తూ ఉంటారన్నమాట. ఓకే. సో మేడం ఓకేనా ప్రాబ్లమ్ లేదా నేను అంటే లేదు నువ్వు ఎన్ని టైమ్స్ అయినా చేసుకో. సో అది షార్ట్ ఇంపార్టెంట్ మనకి ప్రాబ్లమ్ లేదు ఎన్ని టైమ్స్ అయినా చేస్తాను నేను. అలా 6th టైమ్ ఓకే అనమాట. అంటే మీరేదైనా షూట్‌కి ఇబ్బంది పడ్డము, మీకెప్పుడన్నా అంటే మీరు చేసిన మూవీస్‌లో ఇంకొంచెం బెటర్‌గా నేను డిజైన్ చేసుకుంటే బావుండేది అనేవేవైనా ఉన్నాయా? ఉంటాయి ప్రతి దాంట్లో కూడా. ఎలా అంటే కొన్ని టైమ్స్ ఏంటంటే కొన్ని బడ్జెట్ రెస్ట్రిక్షన్స్ గానీ, ఓకే. లొకేషన్ పర్మిషన్స్ గానీ ఇవన్నీ వచ్చేటప్పుడు ఏంటంటే కొన్ని సార్లు టైము ఉండదు. ఓకే. సో టైం ఉంటే దీన్ని డిజైన్ చేసి లైటప్ చేసి నీట్‌గా వెళ్తాము. సో నీట్‌గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5:00కి ఏదో షూట్ చేయాలనుకోండి. 5:00 సన్‌సెట్ వస్తది. సో సన్‌సెట్ వస్తే బావుంటది మనకి. ఆ టైంలో షూట్ చేయాలి. కానీ 3:00కే చేసి మనం 4:00 వేరే దగ్గరికి వెళ్ళాలని షిఫ్టింగ్ పెడుతూ ఉంటారు. సో అలాంటి టైమ్స్‌లో మాకేంటంటే ఉంటే బ్యాక్‌గ్రౌండ్ కూడా బావుంటది. నార్మల్‌గా అయితే సీజీ చేస్తారు అది. సో చిన్న మూవీస్‌కి ఏంటంటే అది ఉండదు. ఓకే. సో వచ్చేటప్పుడే షూట్ చేసుకోవాలి. అంతే ఇంకా. సో అది రాదన్నప్పుడు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటది. అంటే ఈ 'శశివదన' దానికి ఇంతకుముందు 'పలాస' హీరో ఆయన. అంటే ఆయన ఎలా ఉంటుండే? లైక్ ఆ మూవీ లొకేషన్స్ అన్నీ ఎట్లా? ఆ!
ఇది కంప్లీట్లీ లైవ్ లొకేషన్స్ అండి. ఒక ఊరు బెండమూరు లంక అని చెప్పి అమలాపురం పక్కన. ఓకే. సో అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి కంప్లీట్లీ లైవ్ లొకేషన్స్. ఒక ఊరు ఇచ్చారు. ఒక హౌస్ ప్రొడ్యూసర్ మా అమ్మమ్మ గారిది. సో అదే హౌస్లో షూట్ చేసాము. సో ఏంటంటే కంప్లీట్లీ ఎక్కడ లొకేషన్ కావాలంటే అక్కడ పర్మిషన్స్ అనేది ప్రాబ్లం కాదు, చూసుకుంటారు అన్నారు వాళ్ళు. సో ఎక్కడ లొకేషన్ కావాలంటే మేము వెళ్ళి చూసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే టాస్క్ ఒక 10 కిలోమీటర్స్ రేడియస్ ఇస్తారు. సో ఆ 10 కిలోమీటర్స్ రేడియస్లోనే మేము వెళ్ళి షూట్ చేసుకోవాలి, రావాలి. సో ఆ లొకేషన్ బిఫోర్ వెళ్ళి ఇక్కడ చేద్దాం, ఇవి ఇక్కడ చేద్దాం అలా చేసుకున్నాం. అండ్ రక్షిత్ గారు కూడా, ఆయన కూడా క్యారీవాన్ కానీ ఆయన కూడా వెళ్ళరు క్యారీవాన్కి. ఓకే. ఆయన మాతో పాటే తిరుగుతూ ఉంటారు. రక్షిత్ శెట్టి గారు. రక్షిత్ శెట్టి కాదు, రక్షిత్ అట్లూరి. అట్లూరి. ఓకే. అంటే రక్షిత్ శెట్టి గారితో కూడా ఒక మూవీ ఇంతకు ముందు ఉండే అనేసి విన్నాము. లేదు లేదు అదేం లేదు. అదేం లేదు, అదే ఓకే. నాకు ఇంతకు ముందు నిన్న శోభ గారికేనా, ఆయన శోభనేనా సంధ్యనా నాతో మాట్లాడు సంజన, తను చెప్పారనమాట. సో ఆ రిలేటెడ్ గా ఏమైనా రక్షిత్ గారితోనే మామూలుగా నాకు ఇప్పుడు నార్మల్గా ఎలా అంటే నేను ఇప్పుడు చేసిన 3-4 మూవీస్ ఏవైతే ఉన్నాయో ఈ 4 మూవీస్ కూడా వీళ్ళు నెక్స్ట్ మూవీస్ నేనే ఉంటాను అనమాట కంపల్సరీగా. ఓకే. సో వాళ్ళు అంతా నేను వాళ్ళకి మింగిల్ అయ్యి అలా ఉండమాట. ఈవెన్ స్పందన కూడా బాగా అమ్మాయి ఏంటంటే కింద కూర్చోమన్నా కూర్చొని పోతుంది. ఓకే. అసలు ఆ సినిమాలో క్యారీవన్ కావాలి, ఇది కావాలని అసలు ఏం చేయలేదు. అంటే మీకు పెద్ద సినిమాలు చూసినప్పుడు నేను ఈ సినిమాలో చేస్తే బాగుంటుండే, ఈ డైరెక్టర్ తో చేస్తే బాగుంటుండే, ఈ హీరోతో చేస్తే బాగుంటుండే అనే వాళ్ళే అంటే ఎవరు చెప్తారు మీరు? నేనా ఎన్టీఆర్ గారు చెప్తాను. ఓకే. ఎందుకు? తర్వాత ప్రభాస్ గారు. ఎన్టీఆర్ గారు ఎందుకు? ఎన్టీఆర్ గారు ఎందుకంటే ఆయన డెడికేషన్ కానీ తర్వాత వర్క్ వే ఆఫ్ వర్కింగ్ అని చాలా బాగుంటుంది అని విన్నాను. కానీ నేను ఎప్పుడు వర్క్ చేయలేదు కానీ విన్నాను. అండ్ దేవరాల్లో మా సార్ అలా అందరూ వచ్చి చేస్తున్నారు కదా, రండి సరే దేవరాకి. ఓకే. సో చూస్తుంటాం కదా. అండ్ ప్రభాస్ గారు అంటే నేను ఫ్యాన్. సో ఎందుకు ఆయన చేయాలని. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు దేవరా షూటింగ్స్ కి అంటే ఆయన వెళ్ళినప్పుడు మీరేమన్నా వెళ్ళారా? నేను ఒక్కసారి వెళ్ళాను, దేవరా షూటింగ్ ఒకసారి వెళ్ళాను. దేనికంటే రండి సార్ని కలడానికి. అది కూడా అంటే ఆర్ఎఫ్సీలో షూటింగ్ అవుతుంది. ఆర్ఎఫ్సీ షూటింగ్ అవుతున్నప్పుడు లొకేషన్స్ కోసం వెళ్ళాం. సో లొకేషన్స్ కోసం వెళ్ళినప్పుడు దేవరా షూటింగ్ అవుతుంది, సార్ అక్కడే ఉన్నారు. సో నార్మల్గా మా గురుగారు కదా. ఓకే. సో వెళ్ళి ఓకే రా ఏంట్రా అవుతుందా, ఎలా అవుతుంది, బాగా అవుతుంది, ఓకే ఫైన్. అప్పుడు ఏమన్నా మాట్లాడారా తనతో, ఎన్టీఆర్ గారితో? లైక్ అట్లేం లేదా? ఓకే. అంటే మీరు ఇప్పుడు లైక్ ఒక ఇద్దరు హీరోస్ ఉన్నారు, ఇద్దరు హీరోస్తో అంటే మీరు మాట్లాడలేనప్పుడు ఆ షూట్స్ చెయ్యాలి అనుకున్నప్పుడు అంటే ఎట్లా వాళ్ళని చెప్తారు? ఇప్పుడు కొంతమందికి తెలీదు అంటే ఎక్కడ నిల్చోవాలి ఏంటిది, కొంతమంది చిరాకు పడతా ఉంటారు ఎన్నిసార్లు తీసుకోవాలి ఏంటి అనేసి. సో అట్లా అంటే అలాంటి ఏమైనా ఫేస్ చేశారా మీరు? ఉంటాయి. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే యాక్టింగ్ కాన్సన్ట్రేషన్లో ఉంటారు కదా. సో మనం ఇచ్చే పొజిషన్ ఒకటి ఏంటంటే ఫ్రేమింగ్ బట్టి వాళ్ళు ఇచ్చే పొజిషన్స్ ఒకటి ఇస్తాం మనం. సో అలా ఆ పొజిషన్స్ నుంచి అటు వెళ్ళిపోతూ ఉంటారు. సో నాకేంటంటే ఫ్రేమ్ బ్యాలెన్సింగ్ ఉంటుంది కదా, మాకు రూల్స్ బట్టి ఫ్రేమ్ బ్యాలెన్సింగ్, ఫ్రేమ్ రూలింగ్ ఆర్ బ్యూటీ అంతా చూసుకుంటే అక్కడ మనం ఇక్కడ ఇస్తాం ఎడ్జ్లో, వాళ్ళు కొంచెం ముందు జరగడం అటు జరగడం. సో అప్పుడు చిన్న ఇది ఉంటుంది మనకి, అంటే ఫ్రేమ్ డిస్టర్బెన్స్ అవుతుంది కదా, మనం చెప్పిన పొజిషన్లో చేయరు. అంటే వాళ్ళ కంఫర్ట్ అక్కడ అది చూసుకుంటారు అనమాట. అంటే కంప్లీట్ యాక్టింగ్ లోకి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా అంటే మనం అంతగా గుర్తుపెట్టుకో అంటే కొంచెం టాస్కే, ఎందుకంటే ఇచ్చిన పొజిషన్లోనే చేయాలన్నది కూడా మనం చెప్పాము. ఒక స్పేస్ ఇస్తాం, ఆ స్పేస్లో చేసుకోమని చెప్తాం. ఓకే. అండ్ ఇంకా ఇప్పుడు అప్కమింగ్స్ ఏమైనా ఉన్నాయండి? అప్కమింగ్స్ ప్రెసెంట్ అయితే యాజ్ ఆఫ్ నో డిస్కషన్స్ అయితే ఒకటి అవుతుంది, శ్రీహరి గారి అబ్బాయిది ఒకటి డిస్కషన్ అవుతుంది. తర్వాత నుంచి నందన్నది ఇంకొక మూవీ స్టార్ట్ అవుతుంది, అదొకటి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ రక్షిత్ గారిది కూడా ఇంకోటి స్టార్ట్ అవుతుంది, అది మనకి వస్తుంది 100%. ఓకే. అంటే మీది ఒక కమిట్మెంట్ ఉంటుందా? లైక్ ఎట్లా దీన్ని చెయ్యాలి, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొకటి వచ్చింది అనుకో మూవీ, ఇంకో పెద్ద మూవీ వచ్చింది అనుకో, ఇది కంప్లీట్ చేసుకొని నేను అటు వెళ్ళాలి అని ఉంటుందా? లేదు అని అంటే ఇది ప్యారలల్ గా చేసుకోవచ్చు. ఇప్పుడు డిఓపీలకి ఎలా అంటే ఇప్పుడు ఇది షెడ్యూల్ ఉంది అనుకోండి, ఇది అది షెడ్యూల్ ఒక్కోసారి క్లాష్ అయితేనే ప్రాబ్లం. ఒక్కసారి అగ్లీ స్టోరీకి సప్తగిరి సినిమాకి అలాగే చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది నాకు. ఎలా అంటే ఇది ఒక కరెక్ట్గా నాకు 21st వరకు సప్తగిరి సినిమా షూటింగ్ ఉంది, 22nd నుంచి అగ్లీ స్టోరీ సినిమా షూటింగ్ ఉంది. ఇది వైజాగ్, అది హైదరాబాద్. సో 21st మధ్యాహ్నం వరకు ఇది షూట్ చేసుకుని మధ్యాహ్నం క్లాష్ పెట్టేసి 21st మధ్యాహ్నం నుంచి ఫ్లైట్ ఎక్కి మళ్ళీ హైదరాబాద్ వచ్చి నైట్ అంతా వాళ్ళతో డిస్కషన్ చేసి 11-12 వరకు 2 వరకు చేసుకుని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 o'clock సెట్లోకి వెళ్ళి ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తుంటాయి. ఓకే. అంటే ఇట్లా కంప్లీట్ గా చేసుకుంటూనే వెళ్తారు ఏదో ఒక ప్రాజెక్ట్, ఇంకా నిద్రలు రెస్ట్లు అలాంటివి ఏమి ఉండవు ఇంకా? ఓకే. ఇప్పుడు ఒక 15 days షూట్ ఉంది అనుకోండి, ఇంకో 15 days ఇంకో మంచి మూవీ వస్తే ఇంకా అంతే, ఇంకా నిద్ర ఏమి ఉండదు.
వామ్మో! మరి అలాంటప్పుడు ఎట్లా కాన్సంట్రేట్ చేస్తారు? అంటే కాన్సన్ట్రేషన్ అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఇదంతా. సో, కాన్సన్ట్రేషన్ ఎలా అంటే ఇప్పుడు ఈ మూవీ చేస్తున్నాం కదా! ఈ మూవీకి ప్రీ వర్క్ చేసేస్తాం. సో, ఆ మూవీ వేసేసరికి ఇంట్రెస్ట్ మారిపోద్ది. అరే! వేరే ఓకే. మూవీ అంటే ఆ! వేరే టైప్ ఆఫ్ ఉంటది. సో, అందుకే స్టోరీ సెలక్షన్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో, ఒక సినిమాని మనం ఎంత ఇష్టపడి చేస్తాం అనేది స్టోరీ బట్టే. స్టోరీలో ఎంత పొటెన్షియల్ ఉంటే దాన్ని బట్టి మనం అంత ఇంట్రెస్ట్ దాని మీద పెడుతుంటాం. ఇప్పుడు 'అగ్లీ స్టోరీలో' ఏంటంటే లైటింగ్ డిఫరెంట్‌గా చేయాలి, తక్కువలో చేయాలి. ఓకే. ఇదో టాస్క్. ఇదో కంప్లీట్‌గా డిఫరెంట్‌గా చేయాలి. సో, దానికి రిఫరెన్సెస్ మనం పింట్రెస్ట్ నుంచి, హాలీవుడ్ మూవీస్ నుంచి ఇవన్నీ డౌన్లోడ్ చేసుకొని ఈ టైప్ ఆఫ్ లైటింగ్‌లో వెళ్తాం ఇలా అలా. సో, ఇదంతా ప్యాటర్న్ ముందే ఫిక్స్ అయిపోతాం కాబట్టి అక్కడ అలా చేసుకుంటాం. అట్లా అలవాటయిపోయింది ఇంకా. ఓకే. అండ్ ఒకవేళ మీరు ఈ డైరెక్టర్‌తోని వర్క్ చేయాలి అనంటే ఏ డైరెక్టర్ పేరు చెప్తారు? రాజమౌళి గారు నా ప్లేస్. ఎందుకు రాజమౌళి గారు? అంటే ఎందుకంటే అలా ఏం లేదు. యాక్చువల్లీ ఏంటంటే ఆయనది అంతా కంప్లీట్‌లీ విత్ బౌండెడ్ స్క్రిప్ట్ ఎలా ఉంటదో మేకింగ్ కూడా బౌండెడ్ ఉంటదట. ఓకే. అందుకని నాకు చాలా ఇష్టం. అంటే ఇప్పుడు కొంతమంది ఫ్రెషర్స్‌కి గూడా కొంతమంది చిన్న సినిమాలు చేసొచ్చిన వాళ్ళకి కూడా అవకాశాలు ఇస్తా ఉంటారు. సో, అలాంటి వాళ్ళల్లో మీకెవరంటే మంచి అభిమానం? నాకా నార్మల్‌గా ప్రెజెంట్ ఈయన 'తరుణ్ భాస్కర్' గారు బాగా అందరు కొత్తోళ్ళందరినీ అవును. చేస్తుంటారు. సో, ఆయన నాకు బాగా ఇష్టం. తర్వాత అంటే ఇప్పుడు నార్మల్‌గా మూవీస్ ఎలా సెలక్షన్ చేసుకుంటాం అంటే ఇప్పుడు నార్మల్‌గా కెమెరామెన్‌కైనా ఎవరికైనా సరే బేస్డ్ హిట్టే. సినిమా హిట్ ఆర్ ఫ్లాప్ మనం జర్నీ అనేది బేస్ అయి ఉంటది. సో, హిట్ అనేది మన చేతిలో ఉండదు. స్టోరీ సెలక్షనే మన చేతిలో ఉంటది. హిట్ అనేది బేస్డ్ ఆన్ కంప్లీట్‌లీ ఆడియన్స్ బట్టి ఉంటది. సో, మనం ఎప్పుడు కూడా హిట్ సినిమాలో ఉండాలనే మనం డిసైడ్ చేసుకుంటాం కదా! సో, అలాగా చూసుకొని వెళ్ళాలి. ఓకే. అంటే 'తరుణ్ భాస్కర్' గారిని ఎప్పుడైనా కలవడం జరిగిందా? అట్లేం లేదా? నేను ట్రై చేస్తున్నా. ఓకే. కానీ ఇంకా ఆ కాంటాక్ట్ రాలేదు ఇంకా. ఓకే. ఏంటండి అంటే మీ దగ్గర చాలా మంది ఇట్లా లైక్ ఇండస్ట్రీకొచ్చాము అనంటే కంపల్సరీ ఉంటాయి ఎవరో ఒక నంబర్స్ తెలుసుకోవడాలు అట్లా. సో, అంటే మీ వర్క్ త్రూ మీరెళ్ళాలనుకుంటున్నారా? నేను ఇది చేశానండి, మంచి హిట్ టాక్ వచ్చింది అని వెళ్ళాలనుకుంటున్నారా? కంప్లీట్‌లీ సినిమాటోగ్రఫీ ఇది బాగుంది. ఇది బాగుంది. సో, ఇతన్ని పెట్టుకోవచ్చు మనం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్దామనే ప్లాన్ చేస్తున్నా. ఇంతవరకు కూడా నేను ఇప్పుడు నాకు వచ్చిన మూవీస్ కూడా 4 మూవీస్, 3 మూవీస్ కూడా వచ్చినవన్నీ కూడా వర్క్ చూసి వచ్చాను. నాకెవరు పర్సనల్‌గా ఎవరు సజెస్ట్ చేయలేదు. ఓకే. ఫస్ట్ 'శశివదనే' నా 'యద' అనే షార్ట్ ఫిల్మ్ చేశాను కదా! ఓకే. ఆ! షార్ట్ ఫిల్మ్ చేసి ఆ విజువల్స్ వాళ్ళకి నచ్చి మేమేంటంటే కంప్లీట్‌లీ ఓన్లీ ఒక కెమెరా, ఒక ఎల్ఈడీ లైట్, ఒక సన్ గన్ ఇదే లైటింగ్. ఇంకా వేరే ఏం తీసుకెళ్ళలేదు. ఓకే. సో, అది తీసుకెళ్ళగానే అవి చూసి నాకు 'శశివదనే' మూవీ వచ్చింది. డైరెక్టర్‌కి గాని, నాకు గాని 'శశివదనే' మూవీ కంప్లీట్‌గా ఇచ్చారంటే ఆ విజువల్స్ చూసి ఇచ్చారు. ఓకే. సో, అలాగనే 'శశివదనే' విజువల్స్ ఫస్ట్ షెడ్యూల్ అయిపోగానే ఆ విజువల్స్ వచ్చాయి. ఆ విజువల్స్‌ని బట్టి నాకు ఈ ట్రయల్ మూవీ వచ్చింది. ఓకే. అవి చూపించబట్టే ఇవి వచ్చాయి. సో, ఆ తర్వాత ట్రయల్ మూవీ విజువల్స్ బట్టే నాకు మళ్ళీ ట్రయల్ మూవీని 'శశివదన' కలిపి 'అగ్లీ స్టోరీ' వచ్చింది. సో, 'అగ్లీ స్టోరీ' రన్నింగ్‌లో ఉంటుండగానే నాకు మళ్ళీ ట్రయల్ మూవీ ప్రొడ్యూసర్సే వేరే మూవీ స్టార్ట్ చేశారు. అదే 'సప్తగిరి శత్రువుది.' ఓకే. సో, అది మనకే వచ్చింది. ఓకే. సో, కంటిన్యూస్‌గా వర్క్ చూసి వస్తున్నాయి తప్ప ఇది నాకు ఇవ్వండి అనేది నేను పర్సనల్‌గా అయితే అట్లేం లేదు. అండ్ ఇప్పుడు అంటే మీ పేరెంట్స్ ఒక మంచి మూవీకి మీరు వర్క్ చేశారు. అది హిట్ అయింది అని తెలవగానే వాళ్ళ ఎక్స్‌పిరేషన్స్ ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఎన్ని అనుకున్నా సర్లే నచ్చింది చేస్తున్నారులే అనుకోవచ్చు. బట్ బయట వాళ్ళు మాత్రం చాలా రకాలుగా మాటలు మాట్లాడుతా ఉంటారు. అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? యాజ్ ఆఫ్ నౌ అంటే నాకు మామూలుగా ఊర్లో కూడా ఫ్రెండ్స్ గట్టా అంతా కూడా నాకు బాగా నేనంటే బాగా లైక్ ఎంకరేజ్ అండ్ ఈవెన్ నేను స్ట్రగ్లింగ్ టైంలో ఉండేటప్పుడు నాకు అమౌంట్ ఏమైనా 1000, 2000 కావాలన్నా వాళ్ళే పంపించారు. ఓకే. చంద్రశేఖర్ అని ఒక అబ్బాయి, సాయి కిరణ్ అని ఒక అబ్బాయి, మీ ఫ్రెండ్స్. తర్వాత నుంచి రాజశేఖర్. ఓకే. వీళ్ళు ముగ్గురు నా బెస్ట్ ఫ్రెండ్స్ మాట నార్మల్ ముందులో ఊర్లో అయితే. నేను ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళు నన్ను పికప్ చేసుకుని రెడీగా ఉంటారు అక్కడ. ఈవెన్ మన ట్రయల్ మూవీ రిలీజ్ అయితే కంప్లీట్ బ్యానర్స్ కూడా కట్టారు ఊర్లో. ఏంటి విజయనగరంలో. విజయనగరం కుర్రాడు వస్తున్నాడు అనా? లేదు ట్రయల్ మూవీ రిలీజ్ అయింది కదా! సో, ఆ బ్యానర్స్ అన్నీ పోస్ట్ చేసి అన్నీ బాగా కట్టారు ఊర్లో అంతా. సో, అట్లా అంటే అలాంటివి చూసినప్పుడు భలే హ్యాపీగా ఉంటా మూమెంట్. సో, ఇప్పుడు నెక్స్ట్ 'శశివదనే' ఉంది. 'శశివదనే' ఇప్పుడు నెక్స్ట్ మంత్ తర్వాత రిలీజ్ రెడీగా ఉంది. ఇప్పుడు డిఏ స్టార్ట్ అవ్వబోతుంది. ఓకే. సో, అది కూడా విజువల్స్ చాలా బాగా వచ్చాయి. ఓకే. అండ్ టీజర్ సాంగ్స్ బట్టే అందరూ చూసాము. చాలా బాగుంది. నీట్‌గా కూడా డిజైన్ చేశారు. సో, అంటే లొకేషన్స్ ఆ ఊర్లోవి. అంటే దానికి చాలా ప్రికాషన్స్ తీసుకొని స్మోక్ డే టైమ్ మిడ్ డేలో 2:00 నార్మల్గా షార్ట్ పెట్టడం చాలా కష్టంగా ఉంటుంది. ఓకే. సో, ఆ టైం మేము ఎలా యూటిలైజ్ చేసామో సో ఎర్లీ మార్నింగ్ చేద్దాం, మార్నింగ్ సన్లైట్ వస్తుంది కదా, అలా సన్లైట్లో డిజైన్ చేసి స్మోక్ వేసేవాళ్ళం బ్యాక్గ్రౌండ్. సో ఎర్లీ మార్నింగ్ ఫీల్ వస్తుంది. సో అలా కంప్లీట్ స్మోక్ అంతా ఫిల్ చేసుకొని
అలా చేస్తాం. అంటే అప్పుడు అంత స్నో అంతా వచ్చేటప్పుడు అంటే కొంచెం వాతావరణము అంటే చీకటిగా ఉండడం అలాంటప్పుడు మీరు ఎట్లా ఎట్లా ప్లాన్ చేస్తారు? అంతా కంప్లీట్ లైటింగ్ అండి. కంప్లీట్ ఇప్పుడు ఆర్టిస్ట్ ఫేస్‌లు కొంచెం ఓపెన్ చేసుకొని అలా చేసుకొని చేస్తామన్నమాట. సో, అట్లా చేసుకుంటారు. సాయి కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ మీ టైంని మా కోసం స్పెండ్ చేసినందుకు. అండ్ ఫోన్ చేయగానే వెంటనే స్పందించి మా స్టూడియోకొచ్చినందుకు మా తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. మీ అప్‌కమింగ్ మూవీస్ అన్నీ మంచి సక్సెస్‌ఫుల్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.